సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. వివరాలకు వెళ్తే ఎన్నికల హామీలను నెరవేర్చుతాం. తెలుగుదేశం ఆవిర్భావ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు అంటే ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఏప్రిల్ మే నెలల్లో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, మత్స్యకారులకు 20,000 ఆర్థిక సాయం, ఇతర ఉచిత గ్యాసు, పింఛన్, అన్న క్యాంటీన్లు, ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తామని టీడీపీ స్థాపించి 43 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ సభ అయితే జరిగింది. సరే, ఎన్నికల హామీలను నెరవేరుస్తామని చెప్తున్నారు. మరి ఎన్నికల హామీల్లో మరి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు సంబంధించి మరి కనీస వేతనాలు అమలు చేస్తాం, పెన్షన్, గ్రాట్యుటీ ఇవన్నీ ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఎన్నికల ముందు కూడా అనేక అంగన్వాడీల మీటింగ్లో పాల్గొన్న చంద్రబాబు, నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా మరి అంగన్వాడీలకు అండగా ఉంటాం, అంగన్వాడీల సమస్యలన్నీ పరిష్కరిస్తాం అంటూ హామీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ కావస్తున్నా కానీ ఇంతవరకు మరి అంగన్వాడీలకైతే అనేక సమస్యలు ఉన్నాయి. పెండింగ్లో 2022 సంబంధించి 164 గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు అయితే భర్తీ చేయకుండా అలాగే వదిలిపెట్టారు. 560 పోస్టులకు నోటిఫికేషన్ వేసి 164 పోస్టులు నింపకుండా కోర్టులో అయితే ఆ కేసు అయితే తీర్పు రిజర్వ్లో ఉంది. వెంటనే ఆ రిజర్వ్లో ఉన్న తీర్పును వెలువరించి ఆ 164 మంది కూడా పోస్టింగ్లు ఇవ్వాలి, ఇచ్చి ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఆయా పోస్టులను భర్తీ చేయాలి. ఆయాలకు టీచర్లకి సూపర్వైజర్లుగా ప్రమోషన్ ఇచ్చే విధంగా కొత్త సూపర్వైజర్ నోటిఫికేషన్ కూడా వేస్తే అప్పుడు మంచి పర్యవేక్షణతో అంగన్వాడీలో అభివృద్ధి చెందే అవకాశం ఉందని అంగన్వాడీ యూనియన్లు, లబ్ధిదారులందరూ కూడా కోరుకుంటున్నారు. ఇంకా అదేవిధంగా అంగన్వాడీలకు ముఖ్యంగా ఇప్పుడు కనీస వేతనం 26,000 అమలు చేయాలి. సుప్రీంకోర్టు, హైకోర్టు హామీలు ఇచ్చిన మేరకు ఖచ్చితంగా మరి కనీస ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అనేక సార్లు అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ యూనియన్లు అయితే అనేక సార్లు ఏపీలో ధర్నాలు, సమ్మెలు అయితే చేస్తూ వస్తున్నారు. కానీ ప్రభుత్వాలు అయితే ఎన్నిసార్లు సమ్మెలు చేసినా, ధర్నాలు చేసినా కానీ అసెంబ్లీలో, మండలిలో మరి పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కానీ ఇతర ప్రతిపక్ష పార్టీల వారు కానీ ఎన్నిసార్లు ప్రశ్నలు లేవనెత్తినా కానీ అంగన్వాడీలపై చర్చలకు లేవనెత్తినా కానీ ప్రభుత్వం అయితే తిరస్కరిస్తూ వస్తుంది. ఇక మరి ఎన్నికల హామీలు నెరవేర్చాలని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు అయితే కోరుతున్నారు. ఇక చూస్తే మే 20న గ్రామీణ హర్తాల్, వ్యవసాయ కార్మిక సంఘాల అఖిల భారత వేదిక కూడా పిలిపించింది. కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి మరి చట్ట ప్రకారం ఆయా రాష్ట్రాల కనీస వేతనాల కంటే తక్కువ ఉండకూడదని, కేరళలో రోజు కనీస వేతనం 800 ఉంటే మరి తెలంగాణ, ఆంధ్రాలో మాత్రం 300 నుంచి 400 వరకే ఉంది. కాబట్టి కనీస వేతనం కనీసం 800 ఉండే విధంగా మరి అంగన్వాడీ టీచర్ల, ఆయాల జీతాలు కూడా పెంచాలి, మరి హామీలన్నీ నెరవేర్చాలని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే మరి భారతదేశంలో మరి బిలియనీర్లకి, అదానీ, అంబానీ ఈ విధంగా కార్పొరేట్ శక్తులకు మాత్రం 16 లక్షల కోట్ల రుణమాఫీ చేసింది. ఇంత భారీ మొత్తంలో మరి రుణమాఫీ చేయడం, మరి స్థలాలు కట్టబెట్టడం ఇవన్నీ చేస్తున్నటువంటి ప్రభుత్వాలు మరి అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సంబంధించి ఎంతో కొంత చిన్న చిన్న మొత్తాల్లో చిన్న చిన్న కోరికలు, వాళ్ళ జీతాలు పెంచమని అడుగుతున్నారు. అవి కేటాయించి బడ్జెట్లో నిధులు కేటాయించి అంగన్వాడీ టీచర్ల, ఆయాలకు సంబంధించి మరి నిధులు కేటాయిస్తే మంచిగా ఉండేది. ప్రభుత్వం ఆ దిశగా మరి చర్యలు తీసుకోవాలి. ఏప్రిల్ 3న ఏపీ క్యాబినెట్ మీటింగ్ కూడా జరుగుతుంది. కాబట్టి ఆ క్యాబినెట్ మీటింగ్లోనైనా ఖచ్చితంగా మరి అంగన్వాడీ టీచర్ల, ఆయాల కనీస వేతనాన్ని పెంపు కానీ, ఖాళీ పోస్టుల భర్తీ కానీ, పెన్షన్, గ్రాట్యుటీ ఈ అన్నిటి కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ అయితే పెడుతున్నారు. ఇక ఏప్రిల్ 3న మంత్రివర్గ సమావేశం, రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏప్రిల్ 3వ తేదీన చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో ఉదయం 11 గంటలకైతే ప్రారంభమవుతుంది. మరి దీనికి సంబంధించి ఆల్రెడీ వివిధ శాఖలకు సంబంధించి ఏ శాఖకు ఏ సమస్యలు ఉన్నాయని అన్ని నివేదిక కూడా మరి ప్రభుత్వానికి అయితే అందింది. కాబట్టి వెంటనే అంగన్వాడీ టీచర్ల, ఆయాలకు సంబంధించి కనీస వేతనాలు, పెన్షన్, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఖాళీ పోస్టుల భర్తీ వీటన్నిటి మీద కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుకుందాం. ముఖ్యంగా అంగన్వాడీ యూనియన్లతో మరి ఐసీడీఎస్ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ గారు కానీ ఐసీడీఎస్ అధికారులతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలి. క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్ల, ఆయాల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని చెప్పేసి చర్చిస్తారని చెప్పేసి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.